హైదరాబాద్లో సినీ కార్మికుల సమ్మె 15 రోజులుగా కొనసాగుతుంది. కాసేపట్లో ఇందిరానగర్ సినీ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం జరగనుంది. ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు మరోసారి చిరంజీవిని కలుస్తారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ లో 2 షరతులపై చర్చలు జరుగుతున్నాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్ అన్న ప్రతిపాదనలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు జరిగే చర్చలలో సమస్య కొలికి వచ్చే అవకాశం ఉంది. వేతనాల పెంపు విషయంలో ఏది లేకుండా ఒక సంక్లిష్టంగా ఒక రోజు లేట్ అయినా సరే కార్యాచరణ రావాలని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. మాకు ఇందాక చెప్పాను, ఫైనల్గా ఏదున్నా సరే 24 యూనియన్లు ఒకే ఉమ్మడిగా ఉంటాయి, ఒకే ఐక్యంగా ఉంటాయి. మేము ఇప్పటి వరకు కూడా తెర వెనుకే పనిచేస్తూ ఉన్నాం. కానీ తెర వెనుక పనిచేసే కార్మికుల కష్టాలేంటి, నష్టాలేంటి కూడా ప్రభుత్వ దృష్టికి మేము చాలాసార్లు తీసుకెళ్ళలేకపోయాం. చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, కానీ మా ఫెడరేషన్ నుంచి కానీ మా కార్మిక నాయకులను ఎప్పుడూ తీసుకెళ్ళాం. కానీ కార్మికుల కష్టం, కార్మికుల ఐక్యతా రాగం ఇదే కృష్ణానగర్ జూబ్లీ హిల్స్ ఏరియాలో 20,000 కుటుంబాల నివాసాలు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఏరియాలో మనం ఎప్పుడూ చెప్పుకోవాలా మనకి ఏ అవసరం కావాలి ఏంటని. కానీ ఇప్పుడు కార్మికుల పక్షపాతి మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి వారికి మన కార్మికులు అందరి తరపున ఒక పాలాభిషేకం చేసుకొని వారికి మన వినతులు వినడానికి, మన కష్టాలు తెలుసుకోవడానికి వారి యొక్క విలువైన సమయం మనందరం కూడా కోరుతున్నాం. ఫస్ట్ వారి కనుక సమయం ఇస్తే నాయకులు అందరం కూడా వెళ్ళి వివరించిన తర్వాత మన కార్మికులు అందరి తరపున వారికి మన కష్టాన్ని, మన నష్టాన్ని, మనకు కావాల్సిన హక్కులని, మనకు కావాల్సిన ఏదైతే కావాలో ఆ వనరులు కానీ, ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా హబ్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుందో ఆ యొక్క నిర్ణయానికి మనందరం కూడా తూచా తప్పకుండా అందరం కూడా సపోర్ట్గా నిలబడుతూ ప్రభుత్వానికి అండగా ఉండటానికి, మన కార్మికుల యొక్క ఐక్యతని సీఎం గారికి తెలియజేయడానికి వారికి మన పాలాభిషేకంతో మనం వారికి మన యొక్క సమస్యలు వాళ్ళు వింటారని చెప్పేసి మనం ఆశిస్తూ మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పనిసరిగా మన సీఎం గారు వింటారని మనం ఆశిద్దాం. కాబట్టి అందరం కూడా ఎలాగైతే ఉన్నారో ఐక్యంగా ఇదే ఐక్యత ముందు కూడా కొనసాగాలని, మన హక్కులు సాధించుకోవాలని మీ అందరి తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడతారా? సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఒక నిమిషం కృష్ణ, సైలెంట్గా ఉండండి. తెలుగు సినీ కార్మికుల ఐక్యత, తెలుగు సినీ కార్మికుల ఐక్యత.